దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం నిలబడితే అనేకులను దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతాడు. నమ్మిన వారందరూ కూడా హల్లెలూయా, నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా. నీవు నిలబడితే నీ ద్వారా అనేక మంది లేపబడతారు. నువ్వు పడిపోతే నీ ద్వారా అనేక మంది ఏమవుతారు? నువ్వు పడిపోతే అనేక మంది పడిపోతారు. సో బికాస్ ఈరోజు నువ్వు పడిపోయిన వారిని కాదు, నిలబడిన వారితో నువ్వు ఏమవ్వాలంటే నిలబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలామంది సంఘము, చాలామంది సేవకులు, నేను ఈ వారం వెళ్ళకపోతే ఏంటలే, వచ్చే వారం వెళ్తాను కదా. చాలామంది సేవకులు ఆబ్సెంట్, ఆదివారం అయ్యేవాళ్ళు కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నీవు నిలబడితే అనేక మంది నిలబడతారు, నువ్వు పడిపోతే అనేక మంది పడిపోతారు. సో దేవుడు ఎందుకు వచ్చాడనంటే పడిపోయిన వారిని నిలబెట్టడానికి వచ్చాడు. నీవు విధేయత చూపితే అనేక మంది విధేయత కలిగి ఉంటారు. నువ్వు లోబడితే అనేక మంది లోబడతారు. నీ ద్వారా నిన్ను చూసి నీ వెంట వచ్చి నీతో ఉన్నవారు, నీ పక్కన ఉన్నవారు. చాలామంది విశ్వాసులు ఏమైపోతున్నారు తెలుసా? అవిధేయత అంటే తిరస్కరిస్తున్నారు దేవుని సన్నిధిని, దేవునిని, పరిచర్యను, సంఘాన్ని, వాక్యాన్ని టోటల్గా తిరస్కరిస్తున్నారు. అంటే వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. అలా అవ్వడం వల్ల ఒక మనిషి పడిపోతే అనేక మంది ఆ మనిషిని బట్టి, ఆ మనిషిని చూసి పడిపోతారు. కానీ పడిపోవడానికి దేవుడు చెప్పట్లేదు, పడిపోయిన వారిని కూడా లేవడానికి దేవుడు చెప్తున్నాడు, లేవనెత్తడానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పడిపోవడానికి కాదు, నువ్వు నిలబడాలి. దేవుడు నిన్ను నిలబెడతాడు. ఒకవైపు 400 మంది ఉన్నారు, ఒకవైపు ఒక్కడే ఉన్నాడు దైవజనుడు. అక్కడ అది జరిగే పని కాదు, అవునా కాదా? సమస్య కాదు, అది జరిగే పని కాదు. కానీ నిలబడ్డాడు. నిలబడడం ద్వారా ఆ దేశం అంతా కూడా ఏమైంది? దేవుని వైపు తిరిగింది. బికాస్ నువ్వు కూడా అంతే, ఫాల్ డౌన్. నువ్వు పడిపోవడానికి కాదు, ఫాల్ డౌన్ అవ్వడానికి కాదు. నిన్ను చూసి అనేక మంది నేర్చుకోవాలి, నీ ద్వారా అనేక మంది లేవనెత్తబడాలి, నీ ద్వారా అనేక మంది కదిలించబడాలి. కానీ చాలామందికి ఈ వాక్యం తెలియదు. చాలామంది చూస్తున్నారు కదా, ఈరోజే ఈ వాక్యాన్ని మీరు వినుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫాల్ డౌన్ అవ్వడానికి లేదు, నువ్వు పడిపోవడానికి కాదు. నువ్వు దేవునికి విధేయత కలిగి ఉంటే నీ ద్వారా అనేక మంది విధేయులు అవుతారు. నువ్వు దేవునికి లోబడితే నీ పిల్లలు లోబడతారు. నువ్వు దేవుని అంగీకరిస్తే నీ పిల్లలు కూడా అంగీకరిస్తారు. అర్థమవుతుందా? కాబట్టి చాలామందికి తెలియట్లేదు, ఈ వారం వెళ్ళకపోతే ఏముందిలే, ఈ వారము చేయకపోతే ఏముందిలే. నో, నువ్వు ఎంత ఆసక్తి కలిగి నువ్వు దేవుని పరిచర్యను, సంఘాన్ని ఉంటావో, అలాగే ఇంకో కొంతమంది కూడా ఆసక్తి కలిగి ఏమవుతారనంటే వెంబడిస్తారు. ఆసక్తి చచ్చిపోకూడదు, ఆశ చచ్చిపోకూడదు, ఆత్మీయత చచ్చిపోకూడదు, నిర్లక్ష్యం అవ్వకూడదు, నిర్లక్ష్యంగా పనిచేయకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆత్మీయ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఆత్మీయ జీవితము ఎంతో విలువైనది. సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చెందించాడు. కాబట్టి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనం పడిపోతే మన ద్వారా అనేక మంది పడిపోతారు. జాగ్రత్త. దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. మనం నిలబడితే అనేక మంది దేవుడు నేర్పుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో కాబట్టి